హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్ అయినా రీసెర్చ్ స్కాలర్ అయినా మీ రీసెర్చ్ అండ్ స్టడీస్కి హెల్ప్ చేసే ఒక ఫ్రీ అండ్ అక్యురేట్ ఏఐ టూల్ కావాలనుకుంటున్నారా? అయితే మీరు పర్ప్లెక్సిటీ ఏఐని తప్పక ట్రై చేయండి. ఇది మీకు పర్సనల్ రీసెర్చ్ గైడ్లా వర్క్ చేస్తుంది, ఫాస్ట్గా అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది, దీంతోపాటు సోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని పర్ప్లెక్సిటీలోకి లాగిన్ అవ్వాలి. ఈ సెర్చ్ బార్లో మనం ఏదైనా క్వశ్చన్ అడిగి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు, అది కూడా అక్యురేట్గా. ఇక్కడ నేను రీసెర్చ్ పర్పస్లో ఈ టూల్ని యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఏ రీసెర్చ్ టాపిక్ని మనం ఎలివేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ క్వశ్చన్ అయితే అడగాలి. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గివ్ మీ రీసెర్చ్ టాపిక్ ఐడియాస్ ఇన్ ఏఎంఎల్ ఫర్ ఐఓటీ మెడికల్ డివైజెస్ అని ఇచ్చాను. అది టైప్ చేయగానే మనకి చాలా డిఫరెంట్ రీసెర్చ్ టాపిక్ ఐడియాస్ని అయితే మనకి అక్కడ సోర్సెస్తో పాటు జనరేట్ చేసి అక్కడ మనకి చూపిస్తుంది. అక్కడ సోర్సెస్ 9 సోర్సెస్ నుంచి మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉన్న మనం ఇచ్చిన రీసెర్చ్ ఏరియాలో మనకి మినీ ఏరియాని మనకి ప్రొవైడ్ చేసి అక్కడ చూపిస్తుంది. ఇవి మనకి రీసెర్చ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. అలాగే రిలేటెడ్ టాపిక్స్ని కూడా మనకి కింద అది డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇక్కడ మనం కావాలి అంటే డైరెక్ట్ ఈ సోర్సెస్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఆ సైటేషన్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఈ సోర్సెస్ నుంచి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే అది ప్రొవైడ్ చేసింది. ఇది అక్యురేట్ డేటా అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈ పర్ప్లెక్సిటీలో మనకి సెర్చ్ అని, రీసెర్చ్ అని, ఇక్కడ మనకు రైట్ సైడ్ కూడా చాలా కేటగిరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వెబ్, ఈ వెబ్ మీద క్లిక్ చేసినట్టయితే వెబ్ అని ఒక ఆప్షను, అకాడమిక్ అని, సోషల్ మీడియా అని మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వెబ్ అన్నప్పుడు ఓన్లీ సెర్చింగ్ మోడ్లో డిఫరెంట్ సెర్చ్ వెబ్సైట్స్ నుంచి సెర్చ్ చేసి ఇస్తుంది. అకాడమిక్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ప్యూర్ అకాడమిక్ రిలేటెడ్లో స్టడీస్కి మనకి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను అకాడమిక్ని యాక్టివేట్ చేసి ఇప్పుడు నేను అదే క్వశ్చన్ని మళ్ళీ అడుగుతున్నాం. మనకి ఇక్కడ అకాడమిక్ అనగానే ఆ సింబల్ మారిపోతుంది, వెబ్ నుంచి అకాడమిక్కి మారిపోతుంది. ఇదేంటి అంటే మనకి స్టడీస్కి రిలేటెడ్లో ఉన్న అకాడమిక్ రిలేటెడ్లో ఉన్న రీసెర్చ్ టాపిక్స్ మొత్తం, ఏరియాస్ మొత్తం అది సెర్చ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. టాపిక్ వైజ్గా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ టాపిక్ ఐడియాస్. అవి మెయిన్ రీసెర్చ్ ఏరియా వచ్చేసి ఏఎంఎల్ ఫర్ మెడికల్ ఐఓటీ డివైజెస్ అని ఇచ్చాం. ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్లో ఉన్న మినీ ఏరియాస్, సో మైన్యూట్ ఏరియాస్ని మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి, మన రీసెర్చ్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఇలా సెర్చ్ చేస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది మనం రీసెర్చ్ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తుంది. ఇక్కడ మనం ఇదే కంటిన్యూగా మనం అడగవచ్చు, ఈ రీసెర్చ్ టాపిక్ మీద మనకి ఏమన్నా పేపర్స్ ఉన్నాయా, అలాంటి క్వశ్చన్స్ని కూడా ఇక్కడ మనం కింద ఆస్క్ ఎనీథింగ్ అనే ఈ చాట్ బాక్స్లో అడగవచ్చు. కెన్ యూ గివ్ మీ సమ్ రీసెర్చ్ పేపర్స్ ఆన్ అబౌట్ టాపిక్. నేను పైన ఇచ్చిన ఈ టాపిక్ మీద ఉన్న రీసెర్చ్ పేపర్స్, రివ్యూ పేపర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మన లిటరేచర్ సర్వే స్టార్ట్ చేయడం కోసం, అంటే మన వే ఆఫ్ రీసెర్చ్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం బేస్ పేపర్స్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అది ఏమేం పేపర్స్ ఉన్నాయో ఆ సైటేషన్స్తో పాటు లింక్స్ కూడా ఉంటాయి మనకి, నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఎన్ని సోర్సెస్ నుంచి మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అంటే 154 సోర్సెస్ నుంచి మనకి డేటాని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది మొత్తం సెర్చ్ చేసి మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది. ఇది అకాడమిక్ సెర్చ్లో ఉంది, అకాడమిక్ ఎనేబుల్ చేసాం. ఇక్కడ మనం సోర్సెస్ చూసుకున్నట్టయితే పైన సోర్సెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ 154 ఉంది. ఇక్కడ మనం డైరెక్ట్ సైటేషన్స్కి వెళ్ళొచ్చు. ఈ 154లో ఏంటి అంటే కొన్ని పెయిడ్ సైటేషన్స్ ఉంటాయి. ఆ పేపర్స్ని మనం రివ్యూ చేయలేము, అంటే చూడలేము, డౌన్లోడ్ చేయలేము. అందుకే నేనేం మళ్ళీ టైప్ చేశానంటే కెన్ యూ గివ్ మీ ఓపెన్ యాక్సెస్ రివ్యూ పేపర్స్ అన్న. సేమ్ మళ్ళీ అదే ఆస్క్ ఎనీథింగ్ ప్రాంప్ట్లో కెన్ యూ గివ్ మీ ఓపెన్ యాక్సెస్ రివ్యూ పేపర్స్ అన్న. ఓపెన్ యాక్సెస్ రివ్యూ పేపర్స్ అంటే
మనం రీడ్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఫ్రీగా అవైలబిలిటీలో ఉన్న ఈ పేపర్స్ అనమాట, రివ్యూ పేపర్స్ మనకి 16 ఇచ్చింది. వీటిని మనం కింద సైటేషన్ లింక్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఆ సైటేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ సిమాంటిక్ స్కాలర్ మనం లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వ్యూ యాజ్ ఎ పబ్లిషర్. సో మనకి ఈ పేపర్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం చూస్తున్నాం. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు, ఇదే పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా నేను ఒక పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఈ పర్ప్లెక్సిటీకి అప్లోడ్ చేసి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయొచ్చు. ఈ పేపర్ ఒక పబ్లిష్ అయిన పేపర్, అది దాంట్లోంచి నాకు కావాల్సిన డేటాని వితిన్ మినిట్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను అది ఎలానో మీకు చూపిస్తాను. ఆ డౌన్లోడ్ చేసిన పేపర్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆ బేస్ పేపర్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అసలు మీకు ఆ పేపర్ నుంచి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, అసలు ఇదంతా దేనికి అంటే ఆ పేపర్ని మొత్తం స్టడీ చేసేంత టైం మన దగ్గర లేకపోతే మనకి కావాల్సిన డేటాని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మనకు కావాల్సిన డేటా ఏంటి అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, లేదంటే ఏం అల్గారిథం యూజ్ చేసినారు, ఏం మోడల్స్ యూజ్ చేసినారు, మనకి ఇంకా అవుట్కమ్స్ ఎలా వస్తున్నాయి, ఏమన్నా పిక్చర్స్, డయాగ్రామ్స్ అర్థం కాకపోతే ఆ డయాగ్రామ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. నేను సింపుల్గా ఆ పేపర్ని అప్లోడ్ చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడిగాను. క్లియర్గా అది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మెన్షన్ చేసి వాటి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చి ఒక టేబుల్ని కూడా నాకు ఇచ్చేసింది. అది చూడండి ఎంత నీట్గా మనకి మనం అప్లోడ్ చేసిన పేపర్ నుంచి ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేయడమే కాకుండా రెఫరెన్సెస్ ఇచ్చి సమ్మరీ కూడా ప్రొవైడ్ చేసింది. మళ్ళీ అదే పేపర్లో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తాను. మీ మామూలుగా పేపర్ అంటే చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ పేపర్ని మీరు స్టడీ చేసేటప్పుడు ఒక డయాగ్రామ్ కనుక మీకు అర్థం కాకపోతే ఆ డయాగ్రామ్ టైటిల్ని మనం కాపీ చేసుకోండి. ఒకవేళ మీకు గుర్తుంటే డైరెక్ట్గా ఆ టైటిల్ని మనం అక్కడ టైప్ చేయొచ్చు. నేనైతే ఆ పీడిఎఫ్లో ఉన్న టైటిల్ని కాపీ చేసుకొని అదే పీడిఎఫ్లో మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డయాగ్రామ్ నేమ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫిగర్ 1 ద ఆర్కిటెక్చర్ ఆఫ్ IoT. ఆ ఫిగర్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా. సో అడగగానే మనకి అసలు ఆ పిక్చర్ ఏంటి, అందులో ఏమేమి ఉంది అనేది మనకి క్లియర్గా అక్కడ హెడ్డింగ్స్ ఉంటే ఆ హెడ్డింగ్స్కి డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంతో మనం ఒక పేపర్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ చెప్పాలి అంటే ఈ పర్ప్లెక్సిటీ AI అనేది మనకి పర్సనల్ రీసెర్చ్ గైడ్ లాగా వర్క్ చేస్తుంది. దాంతోపాటు చూడండి అసలు ఒక టేబుల్ని అలాగే సమ్మరీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి చాలా తక్కువ టైంలో. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాను, కెన్ యూ గివ్ మీ ద జర్నల్స్ విత్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లెస్ దాన్ 10 అండ్ పబ్లిషింగ్ టైం లెస్ దాన్ 5 months. ఓకే, మీ దగ్గర పేపర్స్ రెడీ అయినాయి, రీసెర్చ్ పేపర్ రెడీ అయింది, జర్నల్ని మీరు పబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు. పబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మీ పేపర్కి షూట్ అయ్యే జర్నల్స్ని మనం సెర్చ్ చేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది. అదే మనం పేపర్ అప్లోడ్ చేసి ఈ పేపర్కి రిలేటెడ్లో ఉన్న జర్నల్స్ని చూపించమంటున్నాం. అది కూడా ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లెస్ దాన్ 10 అండ్ లెస్ దెన్ 5 monthsలో పబ్లిష్ అయ్యే జర్నల్స్ చూపించమంటే అది మనకి లింక్స్తో సహా ఏమేమి ఉన్నాయి, ఓకే, వాటి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏంటి, పబ్లిషింగ్ టైం ఏంటి, అదంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది పార్ట్ 1 మాత్రమే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.